యువగళం పాదయాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత కార్యకర్తలు అఖిలాండం వద్ద 116 టెంకాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందనామాలు చెబుతూ టెంకాయలను కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ప్రారంభం నాటి నుంచి ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిందని, పాదయాత్ర సమయంలో టీడీపీ నాయకులు వాలంటీర్లపై అనేక అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. శ్రీవారి ఆశీస్సులతో లోకేష్ దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేశారని, పాదయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తెలుగు యువత అధ్యక్షుడు రాఘవ మరియు తెలుగు యువత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఓదార్పునియాలి, వాళ్ళకు ధైర్యం చెప్పాలని చెప్పి యువనేత నారా లోకేష్ గారు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే దర్శనం చేసుకొని కుప్పంలో 27వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన పాదయాత్రను ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీరందరూ చూశారు. అయినా కూడా స్వామివారి ఆశీస్సులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దీవెనలతో, ఎందుకంటే లోకేష్ గారి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరమే కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది నారా కుటుంబానికి ఉన్న మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ.